షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, దినదినము కృపావాక్యము ద్వారా మీరు ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. దీని వెనకాల యవనస్తుల ప్రయాసం చాలా ఉన్నది. మరి ఆ యవనస్తుల గురించి, వారి కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి, మీరు అనేకులకు షేర్ చేయండి, మరి మీరు దీవించబడండి. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. ఎజ్రా నెహెమ్యా కాలములలో ఈ మాటలు మరి శాస్త్రి అయిన ఎజ్రా గారు చెబుతున్నారు. వారు చెరలో నుంచి, బబులోని చెరల నుంచి విడిపించబడి వారు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేముకు వచ్చి 2వ మందిరం కట్టుకొని వారు ఉత్సాహిస్తున్నారు. 7వ మాసం, పండుగల మాసం వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆ పీఠము ఎక్కి ఎజ్రా చదువుతున్నప్పుడు, ఆ భావాన్ని చెబుతున్నప్పుడు వారికి దుఃఖముతో కన్నీరు కారుస్తున్నారు. వారు ఆనంద బాష్పాలతో వారు ఏడుస్తున్నారు. అప్పుడు అంటున్నారు, అయ్యా మీరు ఈ దినము దుఃఖపడద్దు, ఈ దినము సంతోషించాల్సిన దినము. యెహోవా యందు మీరు ఆనందించండి, ఆనందించడం వలన బలము పొందుకుంటారు మీరు. మనకు కూడా తెలుసు ఈ లోకంలో సామెత, సంతోషమే సమాధానము, సంతోషమే సగము బలమని. కాబట్టి బిడ్డలారా, మనం ప్రతి విషయంలో కూడా మనం సంతోషించాలి, ఆనందించాలి. మరి మేలు కలిగినప్పుడే సంతోషం కాదు, బాధలు వచ్చినప్పుడు కూడా, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, ఇరుకులు వచ్చినప్పుడు కూడా, కొన్నిసార్లు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటుంటారు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటుంటారు, రకరకాల మరి ట్రబుల్స్ ఫేస్ చేస్తుంటారు, శ్రమలు, మరి పొలాలలో పనులలో ఇబ్బందులు, ఆ పంట సరిగ్గా చేతికి రాక, పాడి దుక్కుటెదులు దీవించబడక ఇలా బాధపడుతుంటున్న సమయంలో మరి మనం ప్రార్థనతో మనం కనిపెట్టుకొని సంతోషిస్తుండడం వలన, ఆనందించడం వలన నిజముగా ఆ యొక్క బహుమానము మనం పొందుకున్నప్పుడు, నిరీక్షణతో మనం విశ్వాసముతో దాన్ని పొందుకున్నప్పుడు నిజంగా సంతోషిస్తాము, ఆనందిస్తాము. ఆనందించడం వల్ల మనం బలం పొందుకుంటాం. కాబట్టి శ్రమలో మనం ఎప్పుడు కృంగిపోవద్దు బిడ్డలారా. ఇక్కడ మరి దాని తర్వాత కొద్ది రోజులకు పర్ణశాల పండుగ వస్తుంది. ఆ పర్ణశాల పండుగలో అద్భుతంగా వారు సంతోషిస్తూ, మరి 70 సంవత్సరాల పూర్వం కూడా ఉన్నవారు వారు వృద్ధులయ్యారు. దాదాపు 120-130 ఇయర్స్ ఉన్నవారు కూడా వారు దుఃఖముతో వారు అంటే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని తట్టుకోలేక, అంటే వాళ్ళు బలము పుంజుకున్నట్టుగా అది మొదలుకొని వారు అనేకులకు మరి దీవెనకు పాత్రులుగా ఎజ్రా నెహెమ్యా గారు నిలబడ్డారు. ఆ రీతిగా బిడ్డలారా, యవనస్తులారా, మీరు కూడా మీ కుటుంబాలలో మీరు శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన మీరు ఆనందించండి, సంతోషించండి. ఆనందించడం వలన మనం బలం పొందుకుంటాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవునాయన మీ యందు ఆనందించడం వలన మేము బలము పొందుకుంటామని మీ వాగ్దానము చేతపట్టుకుని ఈ దినమంతా నాయన మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. నాయన మేము మీ యందు ఆనందించి మేము బలం పొందుకుంటకు మీ యొక్క ఆశీర్వాదం, మీ దీవెన, మీ మేల చేత తృప్తిపరచమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.